రైతులకు నీరు ఇవ్వమని అడగడం రాజకీయమైతే నేను రాజకీయాలే చేస్తానని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత శైలజానాథ్ స్పష్టం చేశారు. పుట్లూరు మండలానికి సాగునీరు విడుదల చేయాలంటూ ఇవాళ హెచ్ఎల్సీ కార్యాలయంలో అధికారులను కలిశారు. ఇప్పటికే అనేకసార్లు మాట దాటవేస్తూ వచ్చారని, రైతుల ఇబ్బందులు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఎన్ని రోజులు ఉన్నామని, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉండే ప్రసక్తే లేదన్నారు. అధికారులు ఈ నెల 16వ తేదీన పుట్లూరు మండలానికి నీరు విడుదల చేస్తామన్నారు. ఖచ్చితంగా ఇది పోలీస్ ప్రొటెక్షన్తోనే జరగాలన్నారు. లేని పక్షంలో సింగనమల రైతులంటే ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూస్తారన్నారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన నీటి విధానాలు లేకుండా, ఐఏబీ సమావేశాలు కూడా నిర్వహించకుండా టీఎంసీల కొద్దీ నీటిని వృధా చేశారని విమర్శలు చేశారు. అసలు ఈ ప్రభుత్వానికి నీటిపై ఒక స్పష్టమైన అవగాహన లేదని విమర్శలు చేశారు. మరొకసారి హెచ్ఎల్సీ ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు 1 నెల కాలం నుండి రేపిస్తాం, మన్నాడిస్తామని చెప్తా ఉంటారు. ఇంతవరకు చుక్క నీళ్లు పుట్లూరు, గరువుచింతలపల్లి, కోమటికుంట చెరువులేకి పోలే. ఎప్పుడు మాట్లాడినా షట్టర్లు పనిచేయడంలే, షట్టర్లు చెడిపోయినాయి, లేకపోతే నీళ్లు ఎట్లా పోతే అర్థం కాదు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు నీళ్లు ఇప్పించడం రాజకీయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా ప్రజల తరఫున శైలజనాథ్ రాజకీయాలే చేస్తాడు. అది జనం కోసం, నీళ్ళ కోసం, బ్రతుకు కోసం తప్ప ఈ మాదిరి కాలం సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఎంతకాలం మభ్యపుచ్చుతారు. అధికారులకేమో నీటి యాజమాన్య పద్ధతులు తెలియవు, ఎక్కడెంత ఇస్తారో అర్థం కాదు. నీటి పరిపాలన ఈ అధికారం వెలగబెట్టే వాళ్ళకి తెలియదు. ఎన్ని టీఎంసీలు వస్తూ ఉన్నాయి, ఎట్లా పోతా ఉన్నాయి, ఎప్పుడు ఎలా, ఏం కథ, ఇవేవి లేవు. మేము ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడతామో ఒక రోజు ముందు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ తొందరలో ఇస్తామని. ఇది ఆఖరి విషయంగా చెప్తా ఉన్నాం, ఆఖరి వార్నింగ్ అనుకోకుండా చెప్తా ఉన్నాం. ఆఖరి వాస్తవానికి ఈరోజు తేల్చుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 16వ తారీఖున సుబ్రాయ సాగర్ నుండి పుట్లూరు కెనాల్లోకి నీళ్లు వదిలి 17 కిందికి పంపిస్తామని చెప్పారు. నేను నమ్మడానికి సిద్ధంగా లేని వీళ్ళ పట్ల. ఐఏబీ మీటింగ్ కూడా జరగలే ఈ జిల్లాలో. అధికారులు, ప్రజాప్రతినిధులు, అట్లాగే ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ఈ నీళ్లు ఏ విధంగా పంపిణీ జరగాలి, ఏ సిస్టమ్ కింద ఎన్ని నీళ్లు పోవాలి, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కి ఎన్ని, లేదా గార్లదిలో ఎన్ని, లేదా సింగనమల చెరువుకి ఎట్లా పంపిస్తాం, ఇటువంటి మాటలేం లేవు వాళ్ళ దగ్గర. మా దగ్గర లేవు, ఇయ్యలేవు. మీ దగ్గర ఉన్నాయి నీళ్లు, మీరు వాటిని వృధా చేశారని చెప్పాలనుకుంటా ఉన్నానే. టీఎంసీల నీళ్లు వృధా చేశారు మీరు. ఏమైనా మాట్లాడితే అసలు రైతాంగం పక్షానే. మీకు తెలీదు. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాము. చేత అయితే మీరు తక్షణం నీళ్ళు ఇడిపించండి. మీరే టెంకాయ కొట్టండి. మన కొట్టిపోయారు కదా రాని నీళ్ళకి టెంకాయ కొట్టిపోయే అలవాటు ఎక్కువైపోయింది మీకు. టెంకాయ కొట్టుకోండి, ఆ టెంకాయతో పాటు 6 దాకా పోయిరండి. కానీ మార్గ మధ్యంలో మా పిల్లగారులు వచ్చి ఆ నీళ్ళు ఇస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ నీళ్లు కూడా తోడుకొని వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. కనుక ఈ రోజున స్పష్టంగా చెప్తా ఉన్నాం, రైతుల పక్షాన మా ఓపికకి, మా బాధకు కూడా ఎక్స్ప్రెషన్కి ఒక హద్దు ఉంటుంది. మీరు ఆ హద్దును క్రాస్ చేస్తూ ఉన్నారు. మీరు మా మంచితనాన్ని మీరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే మాకు రావాల్సిన హక్కు, వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం. హక్కు లేకుండా మాట్లాడడంలే. ఇక్కడ ధర్మ పన్నాలు చెప్పడం మానేయండి. ఉపదేశాలు మాకొద్దు. మీరు బాగుండాలా, అందరూ బాగుండాలా. ఆయన ముఖ్యమంత్రి అట్లే చెప్తాడు, మనకు కూడా చెప్పాడు, అందరూ బాగుండాలా అనే మాట కంటే కూడా బాగులేని వాళ్ళు బాగుపడాలా, బాగుండాలని చెప్తే బాగుండేది.
కనుక అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినోమతి ఇట్లా మాటలకి సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్తా ఉన్నా. తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది వస్తాయి. పుట్లూరు ఆ ప్రాంతానికి అంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. భీమేష్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందని భీమేష్ నీళ్ళు మోస్తున్నట్టు డాకి చాలా కష్టంగా ఉంటుంది అక్కడ. మీకు అర్థం కాదు, ఇది ఈ అధికారులకు అర్థం కాదు, అధికారం వెలగబెట్టే వాళ్ళకు కూడా అర్థం కాదు. కేవలం ఏదైనా మాట్లాడి నిజంగా మీకంత పౌరుషం ఉంటే, నిజంగా మీకంత పట్టుదల శక్తి ఉంటే, ఈ పదం కావాలనే వాడుతూ ఉన్నాడు, అంత మీకు పట్టుదల శక్తి ఉంటే రేపటి నుంచి పంపించండి. మేము కూడా ఈ అప్రిషియేట్ యూ, అభినందిస్తాం మిమ్మల్ని. ఆలస్యంగా అయినా సరే మాటలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, దగ్గర లేదు. ఆ ఎంపీఆర్ డ్యాంలో నీళ్ళ గురించి మాతో మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకి నీళ్ళు అంటే తెలియదు, క్యూసెక్ అంటే తెలియదు, షట్టర్ అంటే తెలియదు, నీళ్ళు ఎట్లా పోతాయో తెలియదు, ఏం రిలైజేషన్ అంటే తెలియదు, ఆవిరి ఎంత అవుతాయో తెలియదు. ఇది ఏమి తెలియదు. ఆ నీళ్ళు వచ్చినా ఎత్తని టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టిపోయిన తర్వాత నీళ్ళు రాకపోతే రాలేదు, షట్టర్ చెడిపోయింది. నీళ్ళు వదిలే ముందర షట్టర్లు చూసుకోవాలా, వాటికి గ్రీస్ వేయాలా, నట్లో బోల్ట్లో లూజ్ అయితే టైట్ చేసుకోవాలా, పైకి కిందికి లాగి చూసుకోవాలన్న అన్న ఇంగితమైన జ్ఞానం అది ఉండకపోతే మీరేం నీళ్ళ గురించి మాట్లాడతారు? మా దగ్గర నీళ్ళు మాకు ఎట్లా ఇస్తారు? మీ యొక్క అసమర్థ నీటి యాజమాన్య పద్ధతులు, అసమర్థ లేకుంటే పట్టించుకొని నీటి పరిపాలన వలనే ఈ జిల్లా ఇబ్బంది పడతా ఉంది. ఈ రోజున అన్ని ప్రాంతాలకు సఫిషియెంట్గా నీళ్లు పోవాల్సిన ఈ కాలంలో, కృష్ణలో కానీ తుంగభద్రలో కానీ నీళ్లు సఫిషియెంట్గా వచ్చిన ఈ కాలంలో, అట్లాగే కొన్ని ప్రాంతాల మినహా చాలా ప్రాంతాల్లో సుమారైన వర్షాలు పడిన ఈ కాలంలో నీళ్లు పంపలేకపోవడం అన్నది మీ యొక్క ఫెయిల్యూర్ కాదు, అది మీ యొక్క అసమర్థ విధానాల వల్ల తప్ప ఇంకోటి కాదు. మీకు రైతాంగం అంటే ఏమాత్రం భయం లేదు. పుట్లూరులో అంటా ఉన్నారు, చెరులో చెట్లు కొట్టేసినాక నీళ్ళు నీరేమో సార్ అని అంటా ఉన్నారు పుట్లూరులో జనాలు. మళ్ళీ ఇంకోరు అంటా ఉన్నారు, అసలుకి మట్టి అంతా అమ్ముకునేదాకా నీళ్ళు నీరేమో సార్ అంటా ఉన్నారు. మట్టి ఇసుక గురించి మరీ మాట్లాడతాం. ప్రజా సంపదని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో, ఎట్లా అడ్డుకోవాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ నాయకత్వాన స్పష్టమైన అవగాహన ఉంది. వీ విల్ సీ దట్. కాకపోతే మరొకసారి రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా మీరు తక్షణం నీటి యాజమాన్య పద్ధతులు నేర్చుకోండి. మీకు తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే మా దగ్గరికి రండి. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుండి, మాల్యాల ఎత్తిపోతల దగ్గర నుండి నీళ్లు ఏ విధంగా తీసుకురావాలి, ఎట్లా నడిపించాలి, ఎట్లా రైతుకు అందజేయాలి, సూచనలు కాదు కానీ మా చేత విషయం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి, మీ యొక్క దాంట్లో మా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి. అంతేగాని కేవలం ఏ కన్జంప్షన్ కోసమో లేక రాజకీయమైన ఆలోచనలు పెట్టుకొని మాకైతే లేవు ఆ విషయాలని. ఇప్పుడు మేము రాజకీయాల గురించి ఆలోచిస్తలేము, ఆలోచించడానికి కూడా ఏం అవకాశం లేదు. సింగనమల నియోజకవర్గం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్సీపీది, అది శైలజ్నాథ్ది, అది నారాయణ రెడ్డిది, సత్యనారాయణ రెడ్డిది, ఇట్లా అందరి దగ్గర చెప్తున్నా అంటే ఈ మాట ఊరికి పూర్గా చెప్పడంలే. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. మీరు పనిచేయండి. మొన్న సల్కం చెరువులో ఆ గుంతలో పడి 20 15 చచ్చిపోయినాయి, 30. అది ఇసుక తోడిన వాడు చెప్పాలా, ఆ గుంతలో ఆఖరికి ఎక్కలేక. ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఏమైనా మాట్లాడితే రాజకీయాలు చేస్తానన్నారు. చాలాసార్లు స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రజల కోసం పనిచేయడం రాజకీయం అయితే మేమంతా రాజకీయమే చేస్తాం. అది ప్రజల కోసం మాత్రమే విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుతూ అధికారులు చెప్తా ఉన్నా. నేను మీరు ఇప్పటికే చాలా డేట్ చెప్పారు, రాసుకుంటే డైరీ అయిపోయింది. నువ్వు రాసుకోలే, ఎందుకంటే మా వాళ్ళంతా పాపం ఎక్కువ మంది అలవాట్లేని వాళ్ళు. 16వ తారీఖు మీరు సుబ్బరాయ సాగర్ నుండి పుట్లూరు కెనాల్కి తగిన రక్షణతో, ఇప్పటికే రక్షణ పెట్టుకొని కోరుతా ఉన్నా. నాగరికి పోలీసు పర్యవేక్షణలో హక్కుదారులకు నీళ్ళు వచ్చే విధంగా మీరు చేయకపోతే ఆ రోజున
ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగం అంటే ఏందో, సింగనమల నియోజకవర్గం అంటే ఏందో, అట్లాగే పుట్లూరు మండలం, ఎల్నూరు మండలం అంటే ఏందో కూడా ఖచ్చితంగా స్పష్టంగా తెలియజెప్తామని చెప్తూ మరొక్కసారి ఇది బెదిరింపులు కాదు, ఇది కడుపు మంట అంతే. తాగే కూడా నీళ్ళే, ఎండాకాలం రాలే, ఎండాకాలం రాకముందే తాగే నీళ్ళ కష్టం వస్తే ఏం చేస్తున్నారు? అట్లాగే పుట్లూరులో మన వచ్చిన మీటింగ్ పోతే ఏమంటారంటే, సార్ వీళ్ళు నీళ్ళు రానికుండా చేసి అదేదో ట్యాంకర్లు పెట్టుకొని లెక్క సంపాదిద్దాం అనుకుంటున్నారు సార్ కూడా అంటారు. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి మీ మీద, మీ యొక్క విషయాలపైన ఇంత నమ్మకం ఉంది జనానికి. కాబట్టి దయచేసి ఏదైతే ఆఖరి మాటగా చెప్పారో నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం. మీరు మాటలు పెట్టుకోండి, మేము మా మాటలు పెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.